హాయ్ హలో అండి, వెల్కమ్ టు సుబ్బు వాళ్ళు. ఇప్పుడు మిల్ మేకర్ కబాబ్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటాయి, చాలా ఈజీ వేలో. సాయంత్రం పూట స్నాక్ లాగా చేసి పెట్టచ్చు. నేను ముందే 2 బౌల్స్ మిల్ మేకర్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా వాటర్నంతా లేకుండా చేసి ఒక ప్లేట్లో వేసుకుందాము. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఇలా కీమ కావాలి. ఇలా అయ్యాక ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు, ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి, తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. కొంచెం సేపు కలిపాక దీన్ని కొన్ని వాటర్ చల్లుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా ముద్దను పట్టుకొని ఇలా స్పూన్ పిండి ముద్దలోకి స్పూన్ పోనిచ్చి ఇలా ఒత్తుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి క్రిస్పీగా బాగా వేగుతుంది. అలాగా అన్నీ చేసుకున్నాక నేను ముందే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాను. ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ తర్వాత మెల్లగా కదిలించుకోవాలి. ఇలా తిప్పేశాక 2 మినిట్స్ వరకు కదలనీయకుండా ఉండనివ్వాలి. ఇలా రెడ్ కలర్ రాగానే ఒకటి ప్లేట్లో తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటే అంతే అండి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కబాబ్ రెడీ. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి సాయంత్రం పూట ఈ పిల్లలకి ఇలా స్నాక్ లాగా చేసి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వాళ్ళు. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అంతే అండి. బాయ్ అండి.